హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. మీకు కానీ ఆ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా. సో రిసెషన్ ఇన్ 2025. సో చాలామందికి ఫ్రెషర్స్కి అయితే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావట్లేదు. అండ్ ఆల్సో 2025లో రిసెషన్ ఉంటుందా అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా వస్తుందా అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే నేనైతే యూఎస్లో నా కొలీగ్స్ అయితే ఉన్నారనమాట, ఆన్షోర్ వాళ్ళు. సో అక్కడ మేనేజర్స్ వీళ్ళతో నేను కమ్యూనికేషన్ అయితే చేశాను, లైక్ రిగార్డింగ్ రిసెషన్ కానీ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ప్రెజెంట్ లైక్ ఈ ఇయర్ అండ్ కమింగ్ ఇయర్స్లో మనకు ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి అనేది నేను డిస్కషన్ అయితే చేశాను. సో దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. సో ప్రజెంట్ చూసుకుంటే లైక్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలామందికి రావట్లేదు అనమాట. లైక్ ఇంటర్వ్యూ అనేది జరుగుతూ ఉంది, ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, కానీ రిజల్ట్స్ అయితే రావట్లేదు. అండ్ రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు చాలామందిని. ఎందుకు అంటే లైక్ మీరు బ్యాక్ దెన్ లైక్ 2020స్లో అండ్ లైక్ బిఫోర్ కరోనా టైం లైక్ 2020, 2021 ఈ టైంలో అంటే మా బ్యాచ్ అనమాట. సో మీరు ఆ బ్యాచ్ టైంలో చూస్తే సో అప్పుడు చాలా మందిని రిక్రూట్ చేశారనమాట. సో మా బ్యాచ్లోనే లైక్ మోస్ట్ కాలేజ్లో లైక్ మోస్ట్ 70-80% ఆఫ్ ద పీపుల్ గాట్ సెలెక్టెడ్. టీసీఎస్లో, వెసెంచర్లో, విప్రోలో, పెద్ద పెద్ద మంచి కంపెనీస్లో అయితే మేము ప్లేస్ అయినాం చాలామంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ రిక్రూట్మెంట్ అనేది లైక్ డిమాండ్ మీదే ఉంటుందన్నమాట. మెయిన్లీ ఇట్ విల్ బీ డిపెండింగ్ అపాన్ ది డిమాండ్. సో మీకు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి లైక్ ఆ టైంలో లైక్ 2021, 2020 పీరియడ్లో చాలా రిక్రూట్మెంట్స్ అయితే జరిగినాయి. సో ఎందుకు అంటే లైక్ ఎవ్రీథింగ్ బికెమ్ డిజిటల్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం డిజిటలైజ్ అయిపోయింది, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అనేది వచ్చేసింది కరోనా వల్ల. సో ఎవ్రీథింగ్ ఆన్లైన్లో రావడం వల్ల సో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉండింది. అండ్ ప్రాజెక్ట్స్ కూడా మనకు బయట ఏమంటారు యూఎస్ నుంచి ఈ లైక్ యూకే నుంచి వీటిలో నుంచి చాలా ప్రాజెక్ట్స్ అయితే మన ఇండియాకి వచ్చాయి అనమాట. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే లైక్ నేనే లైవ్ ఎగ్జాంపుల్, నేను 2021 బ్యాచ్ ట్రిపుల్ స్ట్రీమ్ని, మెకానికల్ స్ట్రీమ్ని సంబంధమే లేకుండా లైక్ నాన్ ఐటీ స్టూడెంట్స్ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. అంటే లైక్ డిమాండ్ అనేది ఆ రేంజ్లో ఉండిందనమాట ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. సో అప్పుడు ఒక్క జాబ్కి లైక్ ఐ మీన్ ఒక జాబ్ ఓపెనింగ్కి ఒక 500 మెంబర్స్ని తీసుకునేవాళ్ళు అనమాట. అంత డిమాండ్ ఉండిందనమాట. సో దాట్స్ వై చాలామందిని రిక్రూట్ చేసుకున్నారు. సో బట్ లైక్ ఇంతకుముందు లైక్ 2020 కాకుండా 2018 అండ్ సంథింగ్ చూసుకుంటే సో అప్పుడు నార్మల్గానే ఉండింది. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉండింది లైక్ జాబ్ ఏమంటారు లైక్ ఎక్కువ రిక్రూట్మెంట్ కాకుండా నార్మల్గా ఎలా ఉండిందో సో అలానే ఉండిందనమాట. ఓన్లీ ఇన్ 2020 అండ్ 2021 ఈ 2 ఇయర్స్లో మాత్రం లిటరల్లీ చాలా డిమాండ్ ఉండింది అండ్ చాలా రిక్రూట్మెంట్ అయితే తీసుకునేసారు. సో దెన్ ఆఫ్టర్ 2021, 2022, 2023 అండ్ ఇప్పటి వరకు ఎలా ఉంది అంటే లైక్ డిక్రీస్ అవుతూ వచ్చిందనమాట, స్టెబిలైజ్ అవుతూ లైక్ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 2025 అయితే బ్యాక్ టు నార్మల్. ప్రీవియస్గా 2020, 2018, 2019 ఆ ఇయర్స్లో ఎట్లుందో ఇప్పుడు ప్రజెంట్ అలానే ఉందన్నమాట. బట్ ఏమైంది అంటే లైక్ 2020, 2021లో జరిగిన హైరింగ్ చూసేసి ప్రతి ఒక్కరికి ఒక హోప్ అయితే వచ్చింది. లైక్ చాలా రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని చెప్పేసి చాలామంది స్కిల్స్ అయితే పెంచుకున్నారు. అండ్ మొత్తం కంప్యూటర్ సైన్స్ గురించి కానీ టెక్నాలజీస్ నేర్చుకునేసి ఇప్పుడు మొత్తం లైక్ ట్రై చేస్తున్నారనమాట. లైక్ బ్యాక్ దెన్ ఒక్క రోల్కి ఒక 500 మెంబర్స్ అప్లై చేస్తున్నారు అంటే ప్రజెంట్ ఏమైపోయిందంటే ఒక్క రోల్కి ఒక 10,000 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. ఇప్పుడు నేను లింక్డ్ఇన్లో, నౌకరీలో వీటిలో చూసుకుంటే ఒక్క రోల్కి లైక్ 10,000 పీపుల్ అప్లై చేస్తున్నారనమాట. సో ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రోల్కి 10,000 మెంబర్స్ని ఫిల్టర్ చేయాలి అంటే వాళ్ళకు కూడా ఎంత లైక్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి. సో డిమాండ్ అనేది లైక్ తగ్గిపోతూ వచ్చింది అండ్ స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి సో రిక్రూట్మెంట్ అనేది కూడా తగ్గించేశారనమాట. సో లైక్ నేను లైక్ 2021 ఆ బ్యాచ్లో ఉన్నప్పుడైతే మాకు అసలు ఏమంటారు మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్ట్రీమ్, సో ఇది ఏది ఆలోచించకుండా చాలా మందికి అయితే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చేసారనమాట. సో అది మా లక్ మేము చెప్పాలి అనుకుంటే. సో మేము మోస్ట్ ఆఫ్ ది టైం ట్రిప్లీ, మెకానికల్, సివిల్ ఈ 3 స్ట్రీమ్స్లో అయితే అసలు వాళ్ళు ఎలిజిబుల్ క్రైటీరియాలోనే ఉండరనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడానికి. అలాంటి వాళ్ళని కూడా హైర్ చేసుకునేసారు. సో ట్రిప్లీలో కూడా 70-80% ఆఫ్ ద పీపుల్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిపోయినారనమాట. సో అలా ఉండింది. సో అలాంటి సినారియోస్ అంతా చూసిన తర్వాత చాలామందికి లైక్ హోప్ అయితే వచ్చిందనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఆ లైఫ్ స్టైల్ మనకు కావాలి, సో డెఫినెట్లీ మనమైతే ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆ ఇంట్రెస్ట్తోనే లైక్ ఇప్పుడు చాలా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా
అప్లికేషన్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. బట్ డిమాండ్ అనేది లైక్ నార్మలైజ్ అయిపోయిందనమాట. సో నాకు లైక్ ఏమంటారు అంటే యూఎస్‌లో ఉన్నారు కదా నా కొలీగ్స్ అండ్ మేనేజర్స్ కూడా. సో వాళ్ళతో మేము మాట్లాడుకున్న దాంట్లో మాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లైక్ యూఎస్‌లోని చాలా మందికి జాబ్స్ అయితే పోతున్నాయి. సో మీరు మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే లైక్ యూఎస్‌లో, యూకేలో వర్క్ చేసే వాళ్ళతో అయితే డెఫినెట్లీ మీరు మాట్లాడండి. వాళ్ళు ఇదే చెప్తారు. లైక్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ అయితే పోతున్నాయి యూఎస్‌లో. అక్కడైతే డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎకానమీ అనేది కూడా చాలా పడిపోతుంది. ఎండ్ ఆఫ్ 2025 అండ్ కమింగ్ 2026లో అయితే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే కట్ ఆఫ్ అయిపోతాయి మన ఇండియా నుంచి అని చెప్తున్నారనమాట. యూఎస్‌లో ఉన్న వాళ్ళకే ప్రాజెక్ట్స్ అనేది వెళ్ళిపోతున్నాయంట. సో ఇంకా వాళ్ళకే దొరికినప్పుడు ఇంక ఇండియాలో మనకైతే డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ అయితే వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే యూఎస్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ అక్కడ యూఎస్‌లో ఉండే వాళ్ళకే ఇవ్వాలి అనుకోండి, వాళ్ళు డాలర్స్ రూపంలో ఇస్తారనమాట. లైక్ $10,000 వాళ్ళకి ఒక ప్రాజెక్ట్‌కి కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే, సో వాళ్ళకి $10,000 ఇవ్వాలి. ఆ $10,000లో ఉన్న ప్రాజెక్ట్‌ని ఇండియా వాళ్ళకి ఇస్తే, సో మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఒక $5,000లో అయిపోతుందనమాట. ఎందుకంటే మనకు రూపీస్‌లో లైక్ ఎక్కువ కన్వర్ట్ అవుతుంది కదా డాలర్స్ అనేది. సో $1 = 80 ఆర్ 85 ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ వాళ్ళకి తక్కువ ప్రైస్‌లో మంచిగా పని అయిపోతుంది కాబట్టి, సో వాళ్ళైతే ఇండియా వాళ్ళతో లైక్ లైక్ మనకు చాలా మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ ఏంటి అంటే మనకు ప్రాజెక్ట్స్ అనేది ఇండియా నుంచి ఉండవు. మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ టైడ్ అప్ విత్ యూఎస్, యూకే మొత్తం అబ్రాడ్ నుంచి ఆన్సైట్ ఆపర్చునిటీసే ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇండియాలో సేమ్ యూఎస్ వాళ్ళు ఫాలో అయినట్టే ఇప్పుడు ఇండియాలో మనం ఎవరికైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకోండి, ఒక $5,000కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10,000 ఆర్ 10,000 అనుకోండి. సో $10,000కి ఒక ప్రాజెక్ట్ మనం చేసిస్తున్నాము అంటే, సో అదే ప్రాజెక్ట్ యూఎస్లో ఉన్న వాళ్ళకి చేస్తే మనకు ఇంటూ 10 వస్తుంది. సో 1,00,000 వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రూపీస్ అనేది వాళ్ళకి ఇంకా డాలర్స్లో వాళ్ళకి ఏమంటారు డిఫరెన్స్ ఉంటుంది. అదే $1 = 80 కాబట్టి, సో డెఫినెట్లీ యూఎస్ వాళ్ళు మనకు చాలా పే చేస్తారు కాబట్టి మనం కూడా లైక్ మోస్ట్లీ మనం యూఎస్ వాళ్ళతోనే టైప్ చేసుకుంటాం అనమాట ప్రాజెక్ట్స్. సో ఇలా యూఎస్ వాళ్ళతో టైప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎకనామీ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి ప్రాజెక్ట్స్ అనేవి చాలా కట్ ఆఫ్ అవ్వచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే చాలా అయితే కట్ ఆఫ్ అయినాయి అనేసి మనం చూసాము న్యూస్లో వాటిల్లో. సో ఇంకా 2025 ఎండ్కి 2026 స్టార్టింగ్లో అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే కట్ ఆఫ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో ఏంటి అంటే రీజన్ ఇది, ఎందుకంటే యూఎస్లో ఎకానమీ అనేది తగ్గిపోతుంది అండ్ రిసెషన్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. యూఎస్లో చాలా మందికి జాబ్స్ అయితే పోతున్నాయి అనేసి. సో డెఫినెట్లీ మనకు కట్ ఆఫ్ అయినాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చాలా మందిని తీసేసేకి ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ని లైక్ రిక్రూట్ చేసుకోవడం అనేది కూడా కొంచెం తగ్గిస్తారనమాట. బికాస్ డెఫినెట్లీ డిమాండ్ అండ్ సప్లై అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ బిజినెస్ కన్నా ఏ కంపెనీ కన్నా. సో డిమాండ్ లేదు కాబట్టి డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయి. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో సో మనం ఎలా గెట్ అవ్వాలి, మనం ఎలా జాబ్ తెచ్చుకోవాలి, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే మీ స్కిల్స్ అనేది పెంచుకోండి డెఫినెట్లీ. సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ లైక్ మీరు డిమాండ్ చేయకుండా ఏ జాబ్ వచ్చినా కానీ ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఇంకా రాను నాకు తెలిసి చాలా కష్టం అవుతుంది అనమాట మీరు సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే. సో మీరు ఏమంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ అండ్ మనీ, సో ఇవంతా మీకు ఓకే అనిపిస్తే డెఫినెట్లీ మీకు ఏ జాబ్ ఉన్నా సరే మీరు ఎంటర్ అయితే అయిపోండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇవ్వాలా ఆపర్చునిటీ, ఎక్స్పీరియన్స్డ్కి ఇవ్వాలా ఆపర్చునిటీ అంటే డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కే మోర్ లైక్ ఇది ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఏ జాబ్ వచ్చినా కానీ మీరు లైక్ ఎక్కువ డిమాండ్ చేయకుండా మీరు ఎంటర్ అయితే అయిపోండి. సో మీకు జాబ్ కూడా రావట్లేదు ఇంకా నేను ఏం చేయాలి అనుకుంటే మాత్రం ఇంటర్న్షిప్స్కి వెళ్ళండి. సో ఫ్రీ ఇంటర్న్షిప్స్ అయినా కానీ పర్లేదు, మీరు లైక్ స్టైఫన్ తీసుకోకుండా కూడా ఇంటర్న్షిప్ అయితే మీరు చేసి పెట్టుకోండి. ఎందుకంటే లైక్ చెప్పాను ఒక్క జాబ్ రోల్కి థౌజండ్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. సో దాంట్లో మీరు ఫిల్టర్ అయ్యి మీరు నెంబర్ 1కి రావాలి అంటే మీ దగ్గర ఏదో స్పెషాలిటీ ఉండాలి. సో మీ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ ఈ ఇంటర్న్షిప్స్తో కానీ ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఎక్స్ట్రా టెక్నాలజీస్ నేర్చుకోవడంలో, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో, సర్టిఫికేషన్ చేయడంలో అండ్ ఆల్సో మీరు లైక్ ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. సో మీకు ఏ జాబ్ ఆపర్చునిటీస్ రావట్లేదు అంటే ఫ్రీలాన్సింగ్ చేసి మీరే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకొని డెవలప్ చేయండి. సో అది కూడా యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది. సో ఇలా మీరు ఫ్రీలాన్సింగ్ చేయండి అండ్ ఏ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయండి అండ్ ఇంటర్న్షిప్స్ చేయండి, సర్టిఫికేషన్స్ చేయండి. సో ఈ పాయింట్స్ అనమాట మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదే. సో 2025 ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గానే ఉంది. నార్మల్ అంటే మీకు ఎలా చెప్పేది, లైక్ మీరు 2020లో జరిగింది 2021లో మాస్ హైరింగ్ చూసేసి అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలానే రిక్రూట్ చేసుకుంటారు అని అనుకుంటున్నారు అనమాట. అది జస్ట్ బికాస్ ఆఫ్ కరోనా
వెంట్ లైక్ దట్ అంతే. అది ఆ కరోనా అనే థింగ్ అనేది లేకపోయినంటే ఇప్పుడు ఎలా ఉందో 2018లో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇలానే ఉండిందనమాట. ఇట్ వాస్ వెరీ నార్మల్. సో ఇప్పుడు కూడా చాలా నార్మల్గానే ఉంది. బట్ ఏంటి అంటే లైక్ వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అంటే 2025 ఎండింగ్లో ఆర్ కమింగ్ 2026లో చాలా రెసెషన్ మేబీ రావచ్చు అని చెప్తున్నారనమాట నేను మాట్లాడిన మేనేజర్స్ వాళ్ళతో అయితే. సో మీరు ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో త్వరగా ఏదో ఒక జాబ్ తెచ్చుకొనేసి ఏదో ఒక జాబ్లో ఉండడానికి ట్రై చేయండి. సో అది అనమాట. సో జాబ్ లేని వాళ్ళు లైక్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. మీకు నిజంగానే అంత స్కిల్స్ ఉంది, మీకు స్కిల్స్ ఉండి మీకు జాబ్ రావట్లేదు అని మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు ఫ్రీలాన్సింగ్ చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే మీరు డెవలప్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈ వీడియో. సో నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.